హాయ్ అండి. మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 64. పూజ, ఈ రోజు మనకి పెళ్ళైన రోజు. ఈ రాత్రి మనకి మొదటి రాత్రి. ఇప్పుడు నువ్వు ఇక్కడ నాతో ఉంటే మన జీవితం సంతోషంగా మొదలయ్యేది. కానీ జీవితం మొదలవ్వక ముందే నువ్వు నేను విడిపోయాం. నేను చేసింది తప్పే. ఒక వ్యాపారవేత్తగా నేను నా వ్యాపారం మీద దృష్టి పెట్టి నిన్ను ఇలా పోగొట్టుకున్నానే అని తనను తానే నిందించుకున్నాడు. అతనికి కూడా పూజకు ఫోన్ చేయాలి అనిపించింది. ఫోన్ తీశాడు. ఆమె నెంబర్ నొక్కబోయి ఆగిపోయాడు. ఫోన్ చేయాలా వద్దా? ఒకవేళ ఫోన్ చేస్తే నా ప్రేమ అబద్ధం అంటుందేమో. నిజమైన ప్రేమ అయితే ఇబ్బంది పెట్టొద్దని చెప్పింది కదా. సరే, ఏం చేయటం, కొన్నాళ్ళు పూజ మనసు మారే వరకు ఆగుతాం అని అనుకుంటూ తన మంచం మీద వాలిపోయాడు మారన్. చాలా సేపటి తర్వాత పూజ మారన్కి ఫోన్ చేసింది. ఫోన్ మోగగానే వేగంగా తన ఫోన్ చూశాడు. ఫోన్ చేస్తుంది పూజాని చూడగానే అతని మనసులో ఆనందం పొంగి పొల్లగా వేగంగా ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకున్నాడు. పూజ, చెప్పు పూజ. విమానాశ్రయానికి వచ్చేసావా? నేను వచ్చి నిన్ను తీసుకురానా అని గబగబా అడిగాడు. మారన్, అదేం లేదు. నేను చెన్నైకి రాలేదు. ముంబైలో ఇంట్లోనే ఉన్నాను. అమ్మ మిమ్మల్ని చూడాలి అన్నారు. మీరు రేపు రాగలరా అని అనుమానంతో అడిగింది. అది విన్న అతనికి ఆనందం పట్టలేకపోయింది. ఇక వెంటనే లేచి గాల్లోకి ఎగిరి గంతులు వేశాడు. ఆయాసపడుతూ మళ్ళీ ఫోన్లో ఆమెతో, త్వరగా ముంబైకి రా అని ఒక ఆజ్ఞ వేయి చాలు, వెంటనే వచ్చి నీ ముందు వాలిపోతాను. పూజ, ఎంతసేపు నీకు ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచించి ఎంత కష్టపడ్డానో తెలుసా. నువ్వే ఫోన్ చేశావు. థ్యాంక్ యూ పూజ, చాలా చాలా థ్యాంక్ యూ. ఉదయాన్నే నువ్వు కళ్ళు తెరిచేసరికి నీ ముందు నేను ఉంటాను అని చెప్పి ఆమె సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేసి ఇక అప్పుడే ముంబై బయలుదేరడానికి రెడీ అయ్యాడు. ఆ రోజు రాత్రి ఇక కవిత బిడ్డతో తన గదిలో పడుకుని ఉండగా సుభాష్ ఆమె గదిలోకి వెళ్ళాడు. తను వచ్చినట్లు ఆమెకు తెలియచేయడానికి గొంతు సవరించుకుంటూ మెల్లగా దగ్గాడు. కవిత కళ్ళు తడిచేరగా అతని వైపుకు తిరిగి చేసింది. ఆమె ఒడిలో నిద్రపోతున్న బిడ్డను మెల్లగా తన నుంచి వేరు చేసి పక్కన పడుకోబెట్టి లేచి నిలబడి సుభాష్ వైపుకు చూస్తూ, ఇప్పుడు ఎందుకు నా గదికొచ్చారు అని కోపంగా అడిగింది. తప్పుడు ఉద్దేశంతో రాలేదు. పాపని చూసి వెళ్దామని వచ్చాను. నిద్రపోయిందా అంటూ పాప దగ్గరికి వెళ్లి కూర్చుని మెల్లగా పాప తల నిమిరాడు. కొంతసేపు అలాగే కూర్చుని అతన్ని చూసి, కవిత, ఇదిగోండి వచ్చారు, చూశారు కదా, దయచేసి బయటకు వెళ్ళండి, నాకు నిద్ర వస్తుంది అని కోపంగా అంది. ఏంటి కవి, అశ్విన్ గారి దగ్గర నా గురించి అంత బాగా మాట్లాడ్డావు, ఇప్పుడు మళ్ళీ కోపడుతున్నావు అని సుభాష్ అడిగాడు. ఇక్కడ చూడండి, అశ్విన్ గారి దగ్గర నేను అలా మాట్లాడడానికి కారణం ఆయన మనసులో నా మీద ఉన్న తప్పుడు అభిప్రాయాన్ని పోగొట్టడానికే. నన్ను తలుచుకునే ఆయన జీవితం వృధా కాకూడదు. తెలుసో తెలియకో మీ వల్ల నేను కూడా కొంచెం హద్దు దాటి మాట్లాడేశాను. అందుకే మనసు అంగీకరించలేదు. మీ గురించి కొంచెం మంచిగా చెప్తే ఆయన అర్థం చేసుకుని నన్ను మర్చిపోతారని అలా మాట్లాడ్డాను. వెంటనే మీ మనసులో నీకు నువ్వు పెద్ద కలలు కూడా కట్టేసుకోకండి. ఇంకొకసారి కవిత ఖచ్చితంగా మీకు పెళ్ళం అవదు అని ధైర్యంగా గంభీరంగా ఆమె నిశ్చయంగా చెప్పగా సుభాష్ ఆమె వైపుకు చూశాడు. ఇక మెల్లగా నవ్వి ఆమె దగ్గరికి వెళ్ళి, నీ కోపం కూడా చాలా అందంగా ఉంది కవి. మొదట్లో నిన్ను ఒక్కరోజు కూడా నేను గమనించలేదు. అందుకేనేమో నా మనసు చాలా బిగుసుకుపోయింది. కానీ నిన్ను ఆరాధించడం మొదలు పెట్టాక నా మనసు చాలా సున్నితంగా అయిపోయింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను చాలా అంటే చాలా ప్రేమిస్తున్నాను కవి అంటూ ఆమె చెంపలను తన చేతుల్లోకి తీసుకుని ఆమె ముఖంలోకి చూశాడు సుభాష్. వెంటనే అతని చేతిని విదిలించి కొట్టినామె. ఇక ఈ మాట మీ నోటి నుంచి వినాలని ఎన్నో రోజులు తప్పించాను. ఇక అప్పుడెప్పుడు నేను వినలేకపోయాను. మీరు చేసిన ద్రోహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను, క్షమించలేను. అలాంటి నేను ఇప్పుడు మీ నుంచి ఈ మాట వినలేకపోతున్నాను. మీరు కావాలంటే నాకు చేసిన ద్రోహాన్ని మర్చిపోయి నన్ను ప్రేమించొచ్చు. కానీ మీరు చేసింది సాధారణ ద్రోహం కాదు. కడుపులో ఉన్న బిడ్డ కనిపించకుండా పోయినప్పుడు నేను పడిన కష్టానికి ముందు మీరు చెప్పే ఈ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాట కూడా కనిపించకుండా పోతుంది నాకు. నా మనసంతా గాయాలే ఉన్నాయి. అందులో ప్రేమ పుట్టదు సుభాష్ గారు అని అంది ఆమె. ఇక్కడ నేను బిడ్డను చూసుకుంటున్నాను. బిడ్డకు తల్లి అనే హద్దుల్లో నేను ఉంటాను. బిడ్డకు తండ్రి అనే హద్దుల్లో మీరున్నంత వరకు ఏ ప్రాబ్లం లేదు అని చెప్పింది. సరే కవి, సరే, నీ కోపం ఎప్పుడు మారుతుందో అప్పుడే మారని. ఉదయాన్నే 5 గంటలకల్లా మనం గుడికి బయలుదేరాలి. అమ్మ నాన్న నేరుగా గుడికి వస్తామన్నారు. మీ పుట్టింటికి వెళ్ళి మీ అమ్మ నాన్నలను తీసుకుని మనం గుడికి వెళ్దామని చెప్పాడు సుభాష్. నోరు తెరిచి సమాధానం చెప్పకుండా మెల్లగా తలూపి ఆమె మళ్ళీ పాప పక్కనే తిరిగి పడుకుంది. కొంతసేపు ఆ గోడకు ఆనుకుని చేతులు కట్టుకుని ఆమెని చూస్తూ నిలబడ్డాడు సుభాష్. కవి, నేను కష్టపెట్టినప్పుడల్లా నువ్వు నాతోనే ఉన్నావు.
నేను పూర్తిగా అర్థం చేసుకుని నేను బాగా చూసుకోవాలి అని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నా నుంచి చాలా దూరం వెళ్ళిపోయావు. నీ ఎడబాటులోనే నేను నిన్ను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను సంతోషంగా చూసుకోవాలి అనుకుంటున్నాను. రేపు నీకు ఒక ఊహించని సంఘటన ఎదురవుతుంది. దానివల్ల ఎలాంటి ప్రకంపనలు వచ్చినా సరే నేను నిన్ను వదలను అని తనలో తానే మాట్లాడుకుని మెల్లగా ఆమె వైపుకు చూసి నవ్వి ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళాడు. తెల్లవారుజామున 5 గంటలకల్లా సుభాష్ చెప్పినట్టే కవిత రెడీ అయ్యింది. పాపను కూడా నిద్రలేపి ఆమె కోసం సుభాష్ కొన్న పట్టు పావడా జాకెట్ వేసింది. సుభాష్ కవిత ఇద్దరు అక్కడి నుండి కవిత పుట్టింటికి వెళ్లారు. అక్కడ కవిత తల్లి తండ్రులను కూడా కారులో ఎక్కించుకుని వారి కులదైవం గుడికి వెళ్లారు సుభాష్. వారి కంటే ముందు విశ్వనాథం గారు ఆయన భార్య శారద గారితో కలిసి అక్కడ గుడిలో ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసం. 6 గంటల సమయంలో సుభాష్ గుడికి చేరుకున్నాడు. అక్కడ దిగ్గానే కవిత శారద గారిని చూసిన ఆనందంలో పరిగెత్తుకెళ్లి హత్తుకుంది. తన మనవరాలిని చూసిన విశ్వనాథం గారు కూడా పాపను ఎత్తుకుని ముద్దాడుతున్నారు. అందరి ముఖాల్లోని ఆనందమే వెల్లివిరిసింది. ఇప్పుడు పాపకు తలనీలాలు తీయటం మొదలు పెట్టారు. పాప ఏడుస్తూ ఉండటంతో కాసేపు సుభాష్ భుజం మీద, కాసేపు కవిత భుజం మీదకు మార్చుతూ ఆమెను సమాధానపరిచి ఒక రకంగా తల నీలాలు తీయటం పూర్తి చేశారు. మళ్ళీ ఒకసారి అక్కడ గోరువెచ్చని నీళ్లతో పాపకు స్నానం చేయించి కవిత తల్లి తండ్రులు తెచ్చిన కొత్త బట్టలు పట్టుపావడ జాకెట్ను తొడిగింది. మళ్ళీ తర్వాత పాప తల్లికి గంధం రాసి వారి కులదైవం గుడిలోకి ప్రవేశించి ఇక చుట్టూ తిరిగారు. ప్రతి సందర్భంలోనే కవిత సుభాష్ కు కొంచెం దూరంగానే ఉంటుంది. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుని మాట్లాడుకోలేదు. అది చూసిన శారద గారికి మనసులో బాధగా అనిపించింది. ఇన్ని రోజులైనా కూడా ఎందుకు ఇలా ఉన్నారు అని మనసులోనే వేదన పడ్డారు. ఇప్పుడు గుడి గర్భగుడి ముందు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా అక్కడ అభిషేక అలంకరణ పూజలు జరుగుతున్నాయి. పూజలు ముగిసిన తర్వాత కుటుంబంలోని ప్రతి ఒక్కరి పేరు మీద అర్చన చేయించి కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టుకుంది కవిత. అప్పుడు మెల్లగా తన మెడ దగ్గర ఏదో తగిలినట్టు అనిపించి కళ్ళు తెరిచి చూడగా ఆమె మెడలో తాళి కడుతున్నాడు సుభాష్. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవి కాగా సుభాష్ని విస్తుపోయి చూస్తూ ఉండిపోయింది కవిత. 11 పౌండ్ల తాళి గొలుసులో వారి కుటుంబ సాంప్రదాయ ప్రకారం మాంగళ్యం కూర్చబడి దానికే పసుపు తాడు చుట్టి దాని మెడలో వేసి 3 ముళ్ళు వేయటం పూర్తి చేసిన అతను ఇప్పుడు చేతులు తీసి ఆమె ముఖంలోకి చూశాడు. ఆవేశంతో ఆమె కళ్ళు ఎర్రబడగా కోపంతో నిలబడి ఉంది. ఆమె కోపంతో కళ్ళు ఎర్రబడి నిలబడి చూస్తూ ఉంది. ఇది ఆ కుటుంబంలోని ఎవరూ కూడా ఊహించలేదు. అందరూ దిగ్భ్రాంతిలో గడ్డ కట్టుకుపోయినట్లు నిలబడి ఉండగా కవిత సుభాష్ను అలా చూస్తూనే ఉంది కోపంగా. ఆమె కళ్ళ నుండి కన్నీళ్ళు ఆగకుండా కారుతున్నాయి. ఇక కవిత అది అని సుభాష్ ఏదో చెప్పబోయే లోపే అతని చెంప పగిలేలా వంగి కొట్టింది కవిత. అక్కడున్న వారందరూ మరింత దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె మాత్రం దెబ్బలు ఆపకుండా అతని 2 చెంపల మీద మార్చి మార్చి కొడుతూనే ఉంది. సుభాష్ ఆమెను ఆపకుండా ఆమెను ఎత్తుకు తగ్గట్టుగా కొద్దిగా తల వంచి నిలబడ్డాడు, ఏదో చిన్నపిల్ల దగ్గర ముద్దుగా దెబ్బలు తింటున్నట్లుగా. అప్పుడు కవిత తల్లి వేగంగా వచ్చి ఆమెను ఆపారు. ఏయ్, నీకు బుద్ధి ఏమైనా పోయిందా ఏంటి? అల్లుడు గారే కదా నీ మెడలో తాళి కట్టింది. గుడి అని కూడా చూడకుండా ఎందుకు ఆయన ఇలా కొడుతున్నావు అని కోపంగా అన్నారు. అమ్మా, నువ్వు నోర్మి, ఇక్కడ ఎవరూ మాట్లాడకూడదు. నేనే మాట్లాడతాను. మాట్లాడే అర్హత మీలో ఎవరికీ లేదు. ఈయన అల్లుడు గారా? ఈ రోజు నాకు తాళి కట్టేస్తే నేను భర్తగా అంగీకరించాలా? ఏమనుకుంటున్నారు ఈయన మనసులో అని ఆమె తన తల్లి మీద కోపంగా అరిచింది. చిన్నయ్య చేసిన దాంట్లో తప్పేముంది తల్లి అంటూ తమిళ రసు ఇక ఒకల్తా పుచ్చుకుని వచ్చాడు. దయచేసి మీరెవరూ మాట్లాడకండి నాన్న. మీలో ఎవరికి నాతో మాట్లాడే అర్హత లేదు. అందరూ కలిసి మళ్ళీ నన్ను మోసం చేశారు కదా. నా బిడ్డకు తల నీలాలు తీయించి వేడుకని చెప్పి తీసుకొచ్చి ఇలా దొంగతనంగా నా మెడలో తాళి కట్టారే. ఈయనకు మీరందరూ సపోర్ట్ చేస్తున్నారా అని అనగాని అందరూ నిశ్శబ్దమైపోయారు. ఇప్పుడు కవిత సుభాష్ వైపుకు తిరిగింది. అయ్యయ్యో సుభాష్, ఈ రోజు ఏమైనా జరగని సరే ఆమెను మాత్రం వదలొద్దురా. తుఫాన్ వేగంతో ఉన్న ఇక కొట్టిన సుడిగాలిలో తనని చుట్టేసినా పర్వాలేదు, కానీ ఇక నిన్ను దాటిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని సుభాష్ తనకు తానే మనసులో గట్టిగా అనుకుంటూ నిలబడ్డాడు. ఏమనుకుంటున్నావురా నీ మనసులో? నాకంటే వయసులో పెద్దవాడివి, డాక్టరే చదివావు, కానీ నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? ఒక్కసారి కాదు, చాలాసార్లు నా ఇష్టంతో సంబంధం లేకుండా ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నావు. ఇప్పుడు ఎవరిని అడిగినా మెడలో తాళి ఎందుకు కట్టావు?
నీకు నాకు విడాకులు అయిపోయాయి. నా మీద హక్కు తీసుకున్నానే ఒప్పందంతో కూడా సంతకం చేసిచ్చావు. కానీ ఇప్పుడు గుడిలో తాళి కట్టేశావు. ఏమనుకుంటున్నావురా? నేను బొమ్మను అనుకుంటున్నావా? నువ్వు అనుకున్నప్పుడల్లా తాళం చెవి ఇచ్చి ఆడించడానికి. నేను కూడా రక్త మాంసాలు ఉన్న మనిషినే కదా. ఇక నన్ను ఏం చేయబోతున్నావో చెప్పేసేయ్. లేదా నేను ఒకేసారి చచ్చిపోవాలా? అదేనా చెప్పు. నీ కళ్ళ ముందే కాలి బూడిదైపోతాను. ఆ తర్వాత ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు అని కోపంగా మాట్లాడింది కవిత. నువ్వు నన్ను ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎంత తిట్టినా నీకు కోపం తగ్గదు కవిత. నాకు బాగా తెలుసు. కానీ నీ మెడలో తాళి లేకుండా నువ్వు బోసు మెడతో నా ముందు ఉన్నప్పుడు నా మనసుకి నేను చూసినప్పుడల్లా చాలా కష్టంగా ఉంది. ఎన్నాళ్ళు నువ్వు తాళిని ఎక్కడో దాచుకుని నా ముందు అలా ఉన్నావని అనుకున్నాను. కానీ నిజంగానే తీసేసావని నువ్వు నిన్న చెప్పిన తర్వాతే నాకు తెలిసింది. నీ భర్తగా నేనుండాలి. దానికోసం నిన్ను బలవంతం పెట్టి నీతో కాపురం చేయను, నీ ఇష్టం లేకుండా. బిడ్డకు నువ్వు తల్లివి, నేను తండ్రిని. నాకు నువ్వు భార్యవి. నిన్ను సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఇక మనిషి అన్నవాడు తప్పులు చేయడం సహజం కవిత. కనీసం ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోతే ఇక మారి తాము కూడా ఎలా నిరూపించుకుంటారో చెప్పు. నేను మారాను కవిత. అది నీకు నిరూపించుకోవడానికి ఇంకేం చేయాలో నాకు వేరే దారి కనిపించలేదు. ఇక అందుకే గుడిలో దైవం సాక్షిగా నీ మెడలో తాళి కట్టాను. ఇక తప్పైతే నన్ను శిక్షించు, కొట్టు, కానీ దయచేసి వేరే ఏ తప్పుడు నిర్ణయం తీసుకోకు అని సుభాష్ చెప్పాడు. ఈ తాళి నా మెడలో ఉంటే గొంగలి పురుగు పాగుతున్నట్లు చాలా అసహ్యంగా ఉంది. ఇప్పుడే తీసి నీ ముఖం మీదే వేసి విసిరి కొడతాను. తీసుకుని పోరా అని తాళి తీయబోతున్న ఆమె చేతులను పట్టుకుని ఆపాడు సుభాష్. మర్యాదగా చెయ్యి వదులు అని కవిత కోపంగా అరిచింది. నీ చెయ్యి నేను వదలను కవిత. నేను జీవితాంతం బాగా చూసుకోవాలి అని ఆశపడ్డాను. సరే, ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకో. ఇంకొకసారి నీ మెడలో నుంచి తాళి తీస్తే ఆ రోజే నా ప్రాణం పోతుంది. ఇది నిజం. దాన్ని ఎవరూ మార్చలేరు. ఇది నిన్ను బెదిరించడానికి చెప్పడం లేదు కవిత. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిజంగానే మనస్ఫూర్తిగానే నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమను నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఇక నాకు వేరే దారి తెలియలేదు. దీని తర్వాత కూడా ఈ తాళి తీసావంటే దానితో పాటు జీవితాంతం తెల్ల చీర కట్టుకుని నీ ఇష్ట ప్రకారం బిడ్డను సంతోషంగా చూసుకో. ఈ సుభాష్ నిజంగా ప్రాణాలతోనే ఉండడు అని చెప్పాడు. అప్పుడు అతని చేతిని విదిలించి తాళి నుండి చేతిని తీసినామే. ఎందుకురా నా జీవితాన్ని ఇలా నాశనం చేస్తూనే ఉన్నావు అని తన తల మీద కొట్టుకుంటూ కింద కూలబడి కవిత ఏడవడం మొదలుపెట్టింది. ప్రతిసారి నీ వల్ల నేను కష్టాలని అనుభవిస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నా విని సుభాష్. నిజంగా నువ్వు మారి ఉంటే, నువ్వు నన్ను ప్రేమించడం నిజమే అయితే ఇకపై దయచేసి నా కళ్ళ ముందు కనిపించకు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. ఇకపై నువ్వు నా ముందు ఒకసారి వచ్చినా సరే ఆ తర్వాత నేను ప్రాణాలతో ఉండను అని చెప్పినామే. అప్పుడే అత్తగారి దగ్గర ఉన్న బిడ్డను తీసుకుని ఇక భుజం మీద వేసుకుని తల్లి దగ్గరికి వెళ్ళింది. ఇటు చూడు కవిత, నేను నిన్ను మాతో తీసుకుని వెళ్ళలేను. ఏ కన్నా తల్లిదండ్రులైనా భర్త ఇంట్లో ఆడపిల్లే బ్రతకాలి అనుకుంటారు. అదే గౌరవం. మేము అదే అనుకుంటాం. దీని తర్వాత నువ్వు మా ఇంటికి రావాలి అనుకుంటే నీ భర్తతో సంతోషంగా రా కలిసి అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయారు. కన్న వాళ్ళే చెయ్యి వదిలేశారని ఏడవాలో, లేక కట్టిన వాడే మళ్ళీ తాళి కట్టి బ్రతికించుకుంటానని చెప్పాడని సంతోషపడాలో ఏమీ అర్థం కాని స్థితిలో అతను ఇచ్చిన నొప్పులనే మోస్తున్నామెకు ఇప్పుడు మళ్ళీ అతని మీద కోపమే వచ్చింది. సుభాష్ ని చూసినామె. ఇటు చూడు సుభాష్, మా అమ్మ నాన్న వద్దని చెప్పేశారు. నీతో కలిసి జీవిస్తేనే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలట. సరే, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి నాకేమీ తెలియదు. ఆ రోజు నాకు తెలియకుండా దొంగతనంగా నా బిడ్డను నువ్వే ఎత్తుకెళ్ళావు. బిడ్డ కోసమే కదా నువ్వు ఇంత చేస్తున్నావు. ఇప్పుడు కూడా బిడ్డ కోసమే కదా నన్ను బెదిరించి నీతో ఉంచుకున్నావు. ఇప్పుడు చెప్తున్నా విని సుభాష్, బిడ్డను నువ్వే ఉంచుకో. నా బిడ్డ తప్పకుండా బాగుంటుందని నాకు నమ్మకం ఉంది. ఇకపై నేను నీ ముఖం చూడను అని చెప్పి అప్పుడే ఆమె గుడి నుండి బయటికి వెళ్తుంది. ఇక శారద విశ్వనాథ్ ఏమీ మాట్లాడకుండా బాధలో నోటమాట రాక నిలబడి ఉండగా అప్పుడు అను అమ్మా అమ్మా అని ముద్దు పలుకులతో గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఏంటిది? ఏం చేసినా చివరికి ఇలా సమస్యలోనే ముగుస్తుందా అని ఒక్క నిమిషం ఆలోచించిన అతను ఇప్పుడు బిడ్డతో పాటు కవిత వెనకే పరిగెత్తాడు. ఆమె కొద్ది దూరం వెళ్ళి అక్కడ ఉన్న ఒక పిల్లాడియర్ గుడిలో కూర్చుని ఏడుస్తుంది. ఇక తన దగ్గరికి వెళ్ళాడు. ఇటు చూడు కవిత, అనుని నువ్వే ఉంచుకో.
అని మొదట ఆమె ఒడిలో బిడ్డను పడుకోబెట్టాడు. పాప ఏడుస్తూనే ఉంది. అప్పుడు కవిత పాపని చూసి సమాధానపరచడానికి, ఏమీ లేదు పాప, అమ్మ ఊరికే వచ్చాను, ఇటు చూడు ఏమీ లేదు, నువ్వు ఏడవకు అని సమాధానపరచగా పాప కాస్త ఊరుకుంది. ఇప్పుడు కవితని చూసిన సుభాష్, నువ్వు చెప్పింది నేను అంగీకరిస్తున్నాను, బిడ్డ నీతోనే ఉండని. నువ్వేమన్నావు? నీ మీద నిజమైన ప్రేమ ఉంటే నీ ముందుకు నేను రాకూడదు, అంతే కదా? ఇటు చూడు కవిత, నాకు నీ మీద ఉన్న ప్రేమ నిజమైనదే. దాన్ని నిరూపించుకోవడానికి నిన్ను వదిలి నేను దూరంగా ఉండాలంటే తప్పకుండా దూరంగానే ఉంటాను. ఇక అందుకోసం నిన్ను ఇలా అనాథలా వదిలేసి నేను వెళ్ళలేను. నువ్వు నాతో రా, నిన్ను ఇంట్లో వదిలి నేను బయటే ఉంటాను. ఇకపై నీతో అమ్మ ఉంటారు అని చెప్పాడు. ఇప్పుడు బిడ్డ ఇప్పుడు బిడ్డ ముఖాన్ని చూసింది కవిత. బిడ్డ కోసం వెళ్ళొచ్చు అని అనుకున్న ఆమె, నువ్వు చెప్పేది నిజమేనా, లేక అక్కడికి వచ్చాక వేరే ఏదైనా నాటకం ఆడతావా అని కవిత అడిగింది. ఇక నీ మీద నాకున్న ప్రేమ మీద ఒట్టు వేసి చెప్తున్నాను, నిన్ను ఏ ఇబ్బంది చేయను, నేను చెప్పేది నిజమే, నేను బయట ఉంటాను అని అతను చెప్పడంతో ఇప్పుడు అతనితో పాటు వెళ్ళింది. విశ్వనాథ్, శారద పూజ ముగిసిన ప్రసాదాన్ని తీసుకుని రాగా ఇప్పుడు కారులోకి ఎక్కారు. సుభాష్ డ్రైవర్ సీట్లో కూర్చోగా కవి వెనక సీట్లో శారదతో కూర్చుంది. విశ్వనాథ్ ముందు సీట్లో కూర్చున్నాడు. ఇప్పుడు సుభాష్ ఇంటికి వెళ్ళాడు. కారు ఆపి ఇంట్లోకి వెళ్లారు. మొదటి పనిగా తన గదికి వెళ్లి తన బట్టలన్నీ సర్దుకుని కిందకి వచ్చాడు. సుభాష్, ఏంట్రా బట్టలన్నీ సర్దుకుని ఎక్కడికి వెళ్తున్నావని శారద గారు అడిగారు. అమ్మ, కొన్నాళ్ళు కవిత ఇక్కడే బిడ్డతో ఉండని, మీరు ఆమెతో ఉండండి, నేను బయటికి వెళ్ళి ఒంటరిగా ఉంటాను. సమస్యలతో ఇద్దరం కలిసి ఉంటే సమస్య పెరుగుతూనే ఉంటుంది. ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంత టైం అవసరం. నేను ఆమెకు చేసింది చిన్న చిత్రహింస కాదు కదా. ఇక ఆమెను నేను ఎలా కష్టపెట్టాను అది తలుచుకుంటేనే నన్ను నేను క్షమించుకోలేను. మరి అలాంటప్పుడు ఆమె ఎలా క్షమించగలదు? ఆమె కూడా కొంచెం టైం కావాలి కదా. కొన్నాళ్ళు ఆమె చదువు పూర్తి చేసే వరకు సమయం తీసుకొని ఏది సరైనదో ఏది తప్పో ఆమెకే అర్థమవుతుంది. ఆమె క్షమించి నన్ను అంగీకరిస్తే అప్పుడు నేను ఇంటికి వస్తాను. కానీ ఒక విషయం, కవిత ఉన్నప్పుడు నేను ఇక్కడికి రాను. అదే సమయంలో నేను నా బిడ్డను చూడకుండాను ఉండలేను. ఆమె కాలేజ్కి వెళ్ళిన తర్వాత తప్పకుండా వచ్చి నా బిడ్డని చూసుకుంటాను అని చెప్పాడు. ఇప్పుడు కవిత వైపుకి చూడగా ఆమెకు అతనికి ఏం సంబంధం లేనట్టుగా తన బిడ్డను ఒడిలో వేసుకుని నెమ్మదిగా తడుతూ కూర్చుని ఉంది కవిత. అతన్ని చూసిన విశ్వనాథం గారు, సుభాష్, ఇప్పటిదాకా అంతా తప్పుగానే జరిగింది. ఇకపై నైనా నీ జీవితం బాగుండాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు కూడా ఇద్దరు ఇంత మొండిగా ఉన్నారు. అసలు మీ ఇద్దరికి ఏం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. సరే, ఇది మీ జీవితం, మరి మీరే చూసుకోవాలి. సరే అమ్మా, కవితతో సరే అమ్మని కవితతో ఉండని. నేను చెన్నైకి బయలుదేరుతున్నాను, నన్ను విమానాశ్రయంలో దింపండి అని అన్నాడు. ఆయన ఇప్పుడు సుభాష్తో పాటు కూడా బయలుదేరారు విశ్వనాథం గారు. తర్వాత విశ్వనాథం గారి కోసం ఎదురు చూస్తున్న పూజ. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ముంబైలోని పూజ ఇల్లు. ఆ రోజు ఉదయం మారన్ పూజ ఇంటికి వెళ్ళాడు. మారన్ కారు ఇంట్లోకి వస్తూ ఉండగా మేడ మీద నుంచి పూజ చూసింది. వెంటనే వేగంగా కిందకు వచ్చింది. ఏమైంది పూజ, ఎందుకంత వేగంగా వస్తున్నావు అని ఆమె తల్లి అడగ్గా, అమ్మమ్మ ఆయన వచ్చారు అని ఆమె కాస్త మర్యాదగానే చెప్పింది. ఏంటి, నా కూతురు సిగ్గు కూడా పడుతున్నట్టుంది అని విద్య గారు చిన్నగా ఎగతాళి చేశారు. సరే సరే రా అని వాకిలి వరకు వెళ్లి కారు దిగిన మారన్ని ఇక లోపలికి తీసుకొచ్చారు. ఆమె తల్లిని చూడటానికి అతనికి కొద్దిగా సంకోచంగానే ఉంది. ఇప్పటి వరకు ఈ అమ్మాయితోనే ఎక్కువగా మాట్లాడిన మారన్ మొదటిసారిగా పూజ తల్లితో మాట్లాడ్డాడు. మేము మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవటం తప్పే అత్తయ్య, దయచేసి క్షమించండి అని అతను ప్రతి భాషలోని క్షమాపణలు కోరుతూ ఉండగా పూజ అతన్ని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది. పర్వాలేదు పర్వాలేదు అల్లుడు గారు, నా కూతురి పెళ్లి చేసుకున్నదని చెప్పినప్పుడు నాకు తన మీద నమ్మకం కలగలేదు. నన్ను మోసం చేయడానికి తాళి కట్టుకుని వచ్చిందేమో అనుకుని ఒక చిన్న అనుమానం వచ్చింది. అందుకే ఖచ్చితంగా మీ ఆయన రావాల్సిందే అని చెప్పాను. పర్వాలేదైతే నిజంగానే పెళ్లి చేసుకుంది. దీనికి ఒక పెళ్లి చేసి పంపలేక చాలా కష్టపడ్డాను. ఇది కూడా మగపిల్లాళ్ళ పని పని అంటూ తిరుగుతూ ఉంది. వీళ్ళ నాన్న అయితే అసలు పట్టించుకోరు. దీనికి ఎలా పెళ్లి కొడుకుని చూసి పెళ్లి చెయ్యాలా అని చాలా బాధపడ్డాను. కానీ మీరు ఆమెను పెళ్లి చేసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు ఆమె. చాలా థ్యాంక్ యూ అత్తయ్య. మీరు ఏమనుకుంటున్నారో అని నాకు కూడా కొంచెం భయంగానే ఉంది. ఇక్కడ కూడా భయంతోనే వచ్చాను. నేను ఖచ్చితంగా పూజని బాగా చూసుకుంటాను. తనని నేను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పాడు మారన్. పూజ, అల్లుడు గారు నేను ఈ గదికి తీసుకెళ్ళు,
మీరు ఫ్రెష్ అయ్యారండి, నేను మీకు భోజనం వడ్డిస్తాను అని పూజ తల్లి చెప్పడంతో పూజతో పాటు ఆమె గదిలోకి వెళ్ళాడు మారన్. థ్యాంక్ యూ పూజ, నువ్వు మనసు మార్చుకోవేమోనని భయపడ్డాను, కానీ నువ్వు ఫోన్ చేయగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను చాలా ప్రేమిస్తున్నాను అని మారన్ అన్నాడు. మారన్, నాకేం చెప్పాలో తెలియడం లేదు. ఇప్పుడు చెప్తున్నాను, మీరు నాకు నచ్చారు, కానీ మీరు ఫోటో తీసి మా నాన్నకు పంపడాన్ని నేను అంగీకరించలేకపోతున్నాను అని పూజ చెప్పింది. నన్ను క్షమించు పూజ అంటూ గుంజీలు తీస్తున్నట్లుగా తన రెండు చెవుల్ని పట్టుకుని క్షమించు 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 అని చెప్తూనే ఉన్నాడు కంటిన్యూగా. అయ్యో చాలు చాలు, నాకు ఊపిరాడడం లేదు అని పూజ వేగంగా అతని చేతులను తీసేసింది. అప్పుడు మారన్, పూజ, నేను నీకు పర్వాలేదా అని అడిగాడు. మీరు ఇష్టం కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను, కాకపోతే ఒక చిన్న చేదు సంఘటన. సరే పర్వాలేదు, ఇకపై మనం మన జీవితాన్ని మొదలు పెడదాం, కానీ దానికంటే ముందు నాదొక పని ఉంది మారన్, దాన్ని మీరు చేయగలరా అని అడిగింది పూజ. మరి చూద్దాం ఏం జరుగుతుందో.